వీల్లేదు, ఈ పెళ్లి జరగడానికి వీల్లేదు. నేను పద్మనే పెళ్లి చేసుకుంటాను. అవును, మీకు ఇష్టం లేకపోతే ఇక్కడి నుంచి వెళ్ళిపోవడానికి కూడా నేను సిద్ధమే. బాబు గారు, ఏమిట్రా నువ్వు ఇంతకీ అనేది? ఆ అమ్మాయినే చేసుకుంటాను, లేకపోతే ఇల్లు విడిచిపెట్టి వెళ్ళిపోతాను అంటావు. సరే, నువ్వు అంత అవును అనుకునేటప్పుడు నేను కాదనుకోవడం దేనికి? ఆ అమ్మాయినే చేసుకో. కానీ వాటి ఇది మనసులో పెట్టుకు మాత్రం చదువు పాడు చేసుకోవచ్చు. సరే నాన్న. కానీ ఇంకొకటి, నువ్వు ఫస్ట్ క్లాస్లో పాస్ అవుతానని నాకు మాట. అలాగే వెళ్ళొస్తాను. తర్వాత అవుతారు. అప్పు అనడానికి వేళ పడా లేదేమిటా? అయ్యా, వీడు అప్పు అడగడానికి రాలేదండి, మనం మొండి బాకీ తీర్చడానికి వచ్చేసండి. వాడా వీడు? వీడే వాడని అనుకోలేదా? అబ్బాయిని స్టేషన్ సాగడానికి వచ్చేదాకా ఉంటాడంట. చెప్పలేము. అక్కర్లేదు. ఒరే వీడు, అబ్బాయి గారిని ఫస్ట్ క్లాస్ బోగిలో జాగ్రత్తగా ఎక్కించరా. అలాగే వెళ్ళి. శాంతమ్మా, శాంతమ్మా. బాబుగారు మీరా? రండి రండి, కూర్చోండి. కూర్చోడానికి రాలేదు, ఇదేదో తెలుసుకోవడానికి వచ్చాం. బాబుగారు, నీ కూతురు మా అబ్బాయి సీనుతో ప్రేమ గేమ అంటూ వెర్రి వేషాలు వేస్తూ అతని మనస్సు పాడు చేస్తూ ఉంది. బాబుగారు ఏమిటిది? ఏమిటి మీరంటున్నది? శాంతమ్మా, నీకేమి తెలియనట్టు మాట్లాడుతూ. మా అబ్బాయిని వల్లో వేసుకుని అల్లుడుగా చేసుకుంటే ఆస్తంతా తినేయచ్చునని నీదే బుద్ధిపూర్వకంగా. అంత మాట అనకండి. మేము దరిద్రంలో ఉండొచ్చు, కానీ మాకు ఆ దురుద్దేశం లేదు. నిజంగా నీకు ఆ దురుద్దేశం లేకపోతే మీ అమ్మాయిని అదుపులో పెట్టుకో. గంతకు తగ్గ బంతలు చూసుకుని కంటబెట్టి కాపాడు పండించుకో. అంతేగాని ప్రేమ దోమ గేమ ఇలాంటి వెరిగ విషయాలు సాగు. ఏమండో శేషయ్య గారు, ప్రేమ ఆపేస్తే ఆగదు, దాచేస్తే దాగదు. కనుక వాడితో పెళ్లి చేసేసేయండి. మా వాసు పద్మనే ప్రేమించలేదు. శేషయ్య గారు, మీ అబ్బాయి పద్మని ప్రేమించాడని వద్దనా వినడని మీకు బాగా తెలుసు. అతను నయానా వినటం లేదు కాబట్టి వీళ్ళని భయానా వినేటట్టు చేద్దామని చూస్తున్నారు. అవునా? చూసారా మా అమ్మాయికి ఎంత తెలివో, కరెక్ట్ గా చెప్పేసింది. శశయ్య గారు, నాకు తెలియక అడుగుతాను, మా అమ్మాయిని మీ అబ్బాయి చేసుకోవడంలో మీ అభ్యంతరం ఏమిటండి? అభ్యంతరమా? మా వాడికి వేలకు వేలుకొని బళ్ళు కట్టుకొస్తున్నారే, బళ్ళు కట్టుకుని. మీకు కావాల్సిన కట్నం? అవును. పోనీ ఎంత కావాలో ఖచ్చితంగా చెప్పండి. 10,000 కావాలి. నువ్వు ఇస్తావా? అలాగే ఇస్తాను. నువ్వు ఇస్తావా? తప్పకుండా ఇస్తాను. సరే, నువ్వు బాకీ ఒకటి ఉన్నావు, అది 5,000 రూపాయలు. అది ఇది ఇది అది అంతా అన్ని కలిపితే మొత్తం 10,000. బాబు, 15,000. 15,000 2 నెలల్లోగా ఇస్తే సరే సరే, లేకపోతే మా అబ్బాయికి వేరే సంబంధం చూసుకుంటాం. అబ్బాయి, అంత మాట ఎందుకండి? ఎలాగోలా నేను తెచ్చిస్తాను అనగా. దయచేసి మీరు వెళ్ళండి. నడవతారు. అమ్మాయి, నువ్వు ఇంటికి వెళ్ళు. ఏమిరా, నీకేమైనా మతిపోయిందా? మనకేముందని అంత డబ్బు ఎక్కడి నుంచి తేగలవనిరా ఆయనకి మాటిచ్చో. 1, 2, 15,000 ఎక్కడి నుంచి తేగలం? పట్టుదలతో ప్రయత్నిస్తే మానవుడు సాధించలేదంటూ ఏమీ లేదమ్మా. అమ్మా, రేపు నేను బయలుదేరి పట్నం వెళ్తాను. రాజా? అవునమ్మా, పట్నం వెళ్ళి ఎలాగైనా డబ్బు సంపాదించుకొస్తాను. రాజా, రాత్రింబవాళ్ళు కష్టపడి కృషి చేసి కావలసినంత డబ్బు సంపాదించుకొస్తాను. నా చిట్టి చెల్లాయి పెళ్లి బ్రహ్మాండంగా జరిపిస్తానమ్మా. ఎప్పుడూ ఇల్లు విడిచి వెళ్ళని వాడివి పట్నం వెళ్ళి నువ్వేం చేస్తావురా? వెళ్ళనివ్వండి అత్తయ్య, అవసరం ఎన్నో నేర్పుతుంది, జీవితం అంటే తెలుస్తుంది. వెళ్ళనివ్వండి. అన్నయ్య, నువ్వు నా కోసం పట్నం వెళ్ళి శ్రమ పడ్డావు. పిచ్చిదా, చెల్లెమ్మ పెళ్లి కోసం అన్నయ్య పడేది శ్రమ కాదమ్మా, కనీస ధర్మం. అందులో ఎంతో సంతోషం. నువ్వు అనవసరంగా దిగులు పడక అమ్మని జాగ్రత్తగా చూసుకుంటూ ఉండు. నేను త్వరలోనే వస్తాను. ఇదిగో పట్నం వెళ్ళే తోకాడా, చెల్లాయి పెళ్లికి డబ్బుతో పాటు నువ్వు కాస్త ధైర్యం సంపాదించి తెచ్చుకో, లేకపోతే నీకు పెళ్లి కాదు. మా అమ్మ చూడమ్మా, అడుగులో హాసిపోదని. ఇంత క్వాలిటీగా ఉండి ఎంత కథ నడిపించాడు. ఉండు, నేను నైట్ మార్చుకుని వస్తా. ఈలోగా తీయేటి క్లైమాక్స్ చెప్పడానికి రెడీగా ఉండి. ఏం జరిగింది? దానికి పని లేదు, మీకు పని లేదు. వెళ్ళి పడుకోండి. పడుకోవాయ్. లైట్ ఆఫ్ చేయి. నిన్నే లైట్ ఆఫ్ చేయి. ఇక దుప్పటి కప్పుకుని పడుకో. ఏంటి అప్పుడే ముసుగు పెట్టేశావు? చాలే, నువ్వు పడుకోవే. ఏ బావ గుర్తుకొచ్చారా? ఏ రాజా, ఇప్పుడు చెప్పవే నీ బావ ఏం చేశారు అని. అబ్బా చెప్పవే, ఏం చేశాడే? నేను పెళ్లి కొప్పుకున్నందుకు సంతోషించాడు. అదే, ఆ సంతోషాన్ని ఎలా తెలిపాడు అని.
ఇలా మీద వాలి నిన్ను గట్టిగా కౌగలించుకుని సిగ్గుతో నీ ఒళ్ళంతా మొగ్గలవ్వగా ముద్దులు పెట్టుకుని ఇలా చక్కలి గింతలు పెట్టి ఏమిటి లత, ఏమైంది? ఎవరైతును? అయ్యయ్యో, నాకేం తెలియదు. ఏయ్, ఎవరు నువ్వు? నీ ఇష్టం వచ్చిన పెట్టెక్కేసి ఇష్టమైన పక్క మీద పడుకోవడానికి ఇదే నీ మాగా రైలు బండి అనుకున్నావా? వాళ్ళెవరండి మీరు? అసలు మా మామగారు ఎవరో నాకు తెలియందే. ఇక ఆయన రైలు పెట్టి ఉన్నాయో నాకేం తెలుస్తుంది? పైగా నేను పక్కన వచ్చి కూర్చుంటే కదలకుండా ఉన్నావే. పెద్దగా ఉండుంటుంది అంతే కదా బ్లడా? చెప్పవే. అది కాదండి, నేను కదిలితే మీకు ఎక్కడ కోపం వస్తుందో అని ఊరుకున్నాను. అందుకే మీరు నా మీద పట్టప్పుడు ఉక్కిరి బిక్కిరి అయినా కూడా నేను కదలలేదు. ఆఖరికి అదేనండి, మీరు నాకు చక్కెర గింతలు పెట్టినప్పుడు ఇక ఉండబట్టలేకపోయాను. నా చిన్నప్పటి నుంచి ఒకటే చక్కెర గింతలు. టికెట్ కొన్నావా? టికెట్ అండి? టికెట్? కమాన్ కమాన్, టికెట్ ఏది? టికెట్ ఏది? టికెట్ నా దగ్గర ఉంది కదండి. మీరు కొనలేదా? లేకపోతే ఇస్తావా? ఇస్తాను కదండి. మరి నాకు ఇద్దరు ఒకే బెర్త్ మీద కూర్చున్నారుగా, అందుకే ఒకే టికెట్ ఇద్దరికి. రైలు వాళ్ళు ఒప్పుకుంటే అలాగే. ఇద్దరికి అదే టికెట్, సగం సగం. ఇంతమంది పోలీస్ అధికారులు ఉన్నావు, ఇన్ని రోజుల నుంచి వెతుకుతున్నావు, అయినా జ్యువెల్ తీర్పు ద్వారా తెలుసుకోలేకపోయావు. కనీసం గుర్తులు గాని, పోలికలు గాని, ఆచూకు గాని ఏది తెలుసుకోలేకపోయావు. ఇట్స్ ఆల్ రైట్. ఇన్స్పెక్టర్ శేఖర్, జ్యువెల్స్ ఉన్న ప్రతి షాపులోను, బ్యాంకులోను ఆ నగలు ముట్టుకునే వాళ్ళని ఆటోమేటిక్ గా ఫోటోలు తీసే కెమెరాలు ఏర్పాటు చేయించారు. నౌ యూ కెన్ గో. మై డియర్ జ్యువెల్ థీఫ్, వేటకైనా పోటీకైనా సమ ఉజ్జీవి ఉండాలి. ఇన్నాళ్ళ నా సర్వీసులో మొట్టమొదటిగా ఎదురైన సమ ఉజ్జీవి ఎవరు గెలుస్తారో చూద్దాం. డాడీ, హలో డాడీ. హలో మై డియర్ బేబీ. ఇప్పుడైనా రావడం? ఎస్ డాడీ. ఎలా జరిగింది మీ టూర్? ఓ వెరీ ఫైన్, వి ఎంజాయ్డ్ ఇట్. ఏమిటమ్మా ఈ సంచి? ఇది ఒక పెద్ద స్టోరీ డాడీ. మా కంపార్ట్మెంట్ లో ఒక పల్లెటూరు చిన్నవాడు ఎక్కాడు. వి హాడ్ ఎ లాట్ ఆఫ్ ఫన్ విత్ హిమ్, పూర్ చాప్. మా ఫ్రెండ్స్ అంతా అతన్ని బాగా టీస్ చేశారు. ఆ కన్ఫ్యూషన్ లో ఇది మర్చి వెళ్ళిపోయాడు. ఐ సీ. చాలా అమాయకుడు డాడీ. కనిపిస్తే ఇచ్చాను. ఇంత సిటీలో దొరుకుతాడంటావా? డాడీ, పోలీస్ ఆఫీసర్ కూతుర్ని తప్పకుండా పట్టుకోగలను. దొరక్కపోతే? దొరకపోవడానికి అతనే జ్యువెల్ తీసి కాదుగా. సారీ డాడీ. ఆల్ రైట్. ఐఎమ్ సో సారీ అండి. సారీ ఏంటయ్యా? బోర్డు సారీ. కారుని విమానంలాగా నడిపిస్తావేందయ్యా? అరే మీరా? చాలా థ్యాంక్స్ అండి, సమయానికి పాపని రక్షించారు. అరే మీరా అండి? నేనెవరో అబ్బాయి అనుకున్నా. ఏమండి, దెబ్బలేం తగలేదుగా? తగలేదండి. నిజం చెప్పండి, పెద్ద దెబ్బలేం తగలేదు? అది తగలేదండి. తగలేదంటుంటే ఆయన అడిగారే, నన్ను అడగదా? వాట్ ఎ స్వీట్ చైల్డ్. సో సారీ మా. థ్యాంక్స్ అండి. రామా బేబీ. టాటా అంకుల్, వస్తాను. ఏమండి, నా తెలియకడుగుతాను, కార్లు రైళ్లు మనల్ని ఎప్పుడు కలుపుతున్నాయి ఎందుకనో? కళ్ళు కళ్ళు కలుసుకుంటాయని, కలుసుకుంటే కావలసిన వాళ్ళు అవుతారని. ఏమండోయ్ పల్లెటూరు దొరగారు, అంతేనంటారా? ఏమండి, ఈ కోతి ముఖం ఎప్పుడు మీ వెనకాల ఉంటుందా తోకలాగా? అవును, చిన్న పాపను లేవదీసి పెద్ద పాపను పడదోసినట్టున్నారు. ఎందులోకే? ప్రేమలోకి. ఏమండి, ఏమండోయ్? అబ్బా, చూడండి చూడండి. ఏమండి, ఈ మహాతల్లు ఊరుకోరగానే మరోసారి కలుసుకున్నాం. ఏమండోయ్? అయ్యి బాబాయ్, ఏంటి ఈ గోళ? పాప, ఆయన బ్యాగ్ విషయం గుర్తు చేసి ఇవ్వాలనుకున్నాను. దాని బదులు ఇంకోటి ఇచ్చేసావుగా. ఏమిటి అది? మనసు.